వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తిమ్మక్కపాలెంలో బేయర్ కంపెనీ ప్రతినిధులు రైతులు కూలీలకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఐ రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. చింతలపూడి వ్యవసాయ ఏడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. కూలీలకు 25,000 రూపాయల కూలీ బకాయిలతో పాటు నాసి రకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు 51 లక్షల పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, బాధిత రైతులు, కూలీలు పాల్గొన్నారు. బేయర్ కంపెనీ వల్ల మోసపోయినటువంటి విషయాలను మీ అందరి ముందు ఉంచారు. ఈ బేయర్ కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ. ఈ మల్టీనేషనల్ కంపెనీ గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుల్ని మరి వాళ్ళు కంపెనీ ద్వారా కొట్టించుకొని రైతులకి పండించకుండా అసలు మా పంటలే వేయలేదని చెప్పేసి దుర్మార్గమైన అబద్ధాలు ఆడుతూ మరి ఈ విధంగా వాళ్ళకి డబ్బులు కొట్టే మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. కూలీలకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆయన రామకృష్ణ గారు మన్య రామకృష్ణ గారు డబ్బులు ఇవ్వకుండా ప్రసాద్ గారు అని ఇద్దరు కలిసి అక్కడ డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు, లేకుండా వెళ్ళిపోయారు. ఇది అధికారుల నిర్లక్ష్యం, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రైతులకు కావాల్సిన డబ్బులు కూడా తప్పనిసరిగా ఈ ప్రసాద్ అనే ఆయన 2 సంవత్సరాల నుంచి ఆ డబ్బులు దగ్గరికి కనిపించకుండా ఏదో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ బేయర్ కంపెనీ ట్రైల్ ఇత్తనం ఇచ్చారండి. ఇది సరైన పట్ల వేయలేదు, క్రాసింగ్ అవ్వలేదు. ఆ పండిన పంట పట్టుకెళ్ళిపోయి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా ఈ రైతులందరినీ తీవ్రమైనటువంటి మోసం చేశారు. అట్లాగే ఈ వెన్నుతీర దిగినటువంటి కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేదండి. టెక్నికల్గా ఏంటంటే ఇట్లా నైట్ ఎలా చేస్తే ఎట్లా బాగుంటుంది అనేది వాళ్ళు ముందే సెట్ చేశారు. అట్లాగే మేము తిన్నంగా వెళ్ళాము, మేము దొరికాము. ఇట్లా మాకు డబ్బులు పూర్తిగా ఇంచుమించుగా ఈ మన్య రామకృష్ణ ప్రసాద్ ఎన్ని తీత అయితేనే 50 లక్షలు డబ్బులు ఇవ్వాలని. అట్లాగే సిపి ఇతను రామకృష్ణ గారండి 2 సంవత్సరాలైంది, ఇంతవరకు డబ్బులు ఇవ్వాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టి 4 డిపోల నుంచి 1009 మంది ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ నాగరానికి సమర్పించారు. పెండింగ్ బకాయిల చెల్లింపు, ప్రైవేటీకరణ నిలిపివేత, పనిభారం తగ్గింపు, 1/19 సర్కులర్ అమలు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్కు హామీ ఇవ్వగా డిమాండ్లు నెరవేరకపోతే ఆగస్టు 7, 8 నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ఆగస్టు 17, 18న మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ హెచ్చరించింది. దాన్ని పెనాకిల్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా నడపాలని ఆలోచన ఏదైతే ఉందో మరి తొలి దశ, మలి దశ, 3 దశల కింద ఇది 3వ దశ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మొన్నటి వరకు కూడా మరి రోడ్డు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఎర్ర బ్యాడ్జీలు గేటు మీటింగులు నిర్వహించాం. అదే సమయంలో ఇప్పుడు ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్ని అటు మంత్రివర్గం అందరికి కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ ఇబ్బందుల్ని తొలగించేదానికి మరి ఏదైతే మరి రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈ జేఏసీ రూపం తీసుకొని చేస్తున్నారో ఈ కార్యక్రమాలు తక్షణ ప్రభుత్వం స్పందించి మరి ఏవైతే విద్యుత్ బస్సులు మేము ఎవరు కూడా వ్యతిరేకమైతే కాదు, విద్యుత్ బస్సులు కావాలి. ఎందుకంటే బస్సులు నీటి చాలా అవసరం. ఎందుకంటే విద్యుత్ బస్సులు నడపడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ విద్యుత్ బస్సులకి మేము వ్యతిరేకం కాదు, విద్యుత్ బస్సులు స్వాగతిస్తున్నాం. దాన్ని ఆర్టీసీ ద్వారా, ఆర్టీసీ కార్మికుల ద్వారా నిర్వహించాలని మేము మొదటి డిమాండ్గా పెట్టాం. అలాగే మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 5 డిఏలు కానీ, పిఆర్సీకి సంబంధించింది కానీ మరి వీటి అర్థం కావట్లేదు. కానీ మరి ఉద్యమం అయితే పట్టాం. రేపు 7, 8 తారీఖుల్లో మరి ఉన్నటువంటి అన్ని సంఘాలకి కూడా, టీచర్స్ ఫెడరేషన్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫెడరేషన్కి అందరికీ కూడా మరి మా యొక్క సమస్యల మీద వారికి కూడా మేము మెమోరాండం ద్వారా ఆలకించి మరి వెంటనే మాకు పరిష్కారం చేస్తే ఈ ఉద్యమాన్ని విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, లేని పక్షంలో సమ్మె వైపు వెళ్ళడానికి కూడా ఆర్టీసీ కార్మికులు ఏమని వెనకాడని కూడా ఈ సభంగా తెలియజేస్తున్న. సమ్మె అంటే ఆర్టీసీ కార్మికులకి మరి ఎంతో ఇష్టమైనటువంటి సమస్య. ఇది సమ్మెలోకి మాత్రం ఎట్టి పరిస్థితులను ఖచ్చితంగా వెళ్లే దిశగానే మరి మంత్రివర్గం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏబీవీపీ నాయకులు ఆగస్టు 5న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ పోస్టర్ను విడుదల చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల, పెండింగ్ అడ్మిషన్ల పూర్తి, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, అధ్యాపక పోస్టుల భర్తీతో పాటు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో బంద్లో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు.
దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని, అదే విధంగా జీవో నంబర్ 77 ఏదైతే పీజీ విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఒక ఫీజు రింబర్స్మెంట్ అందజేయాలని, అదే విధంగా ఏదైతే డిగ్రీ అన్ని కోర్సులు ప్రవేశాలు ఉన్నాయో వాటిని తక్షణమే మొదలుపెట్టి మరియు విశ్వవిద్యాలయాల ఒక అకాడమిక్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలని, అదే విధంగా ఏదైతే బీసీ అండ్ ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయో, సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో వాటిలో ఈ యొక్క నాణ్యతమైన భోజనాలు కల్పించి ఈ యొక్క శిథిలాస్థితికి చేరిన ఒక భవనాల్లో పునర్నిర్మించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఈ నెల ఆగస్టు 5వ తేదీన బుధవారం తగ్గి జై వందే మాత్రం. అందరికీ నమస్కారం. నా పేరు తులసి. ఏబీవీపీ జాయింట్ అందరికీ నమస్కారం. నా పేరు తులసి. ఏబీవీపీ మహిళా కన్వీనర్ ని భీమవరం. ఏదైతే రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై పరిష్కారాలు కోరుతూ ఈ నెల ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వరంగల్ జిల్లాలో దళిత క్రిస్టియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 4 రోజుల మహాదీక్ష ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఆయుబ్ పాల్గొని దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. దళితులపై దాడులను అరికట్టి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. యువనాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరి ఖండించడానికి మరి ఈ మధ్యనే లోక్సభలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అదే కావ్య గారు క్లుప్తంగా చెప్పడం చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆమె అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే మణిపూర్లో జరిగిన దాండను నిరసిస్తూ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు దళిత క్రిస్టియన్లకు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దళితుల పట్ల, అన్ని మతాల పట్ల ఐక్యంగా ఉంటుంది. వారి వారి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న దాని వరంగల్ జిల్లా కేంద్రం కోచమాయన్ సెంటర్లో దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా త్వరగా కేజీ బాలకృష్ణ కమిషన్ నివేదిక త్వరగా ఇవ్వాలి. ఇప్పుడు మతం మారితే కులం ఎందుకు మారుతుంది? కాబట్టి ఈ సందర్భంగా ఈ దేశంలో చిత్తూరు జిల్లా సమీపంలోని మురకంబట్టు కోఖవాండ్ల ఊరుకు చెందిన దళిత కుటుంబం తమ పూర్వీకుల భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. భూమికి ఏర్పాటు చేసిన కంచెను కొందరు ధ్వంసం చేసి కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు మనోహర్ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. మా తాతగారు అయినా 47 సెంట్లు కొనుగోలు చేసినారు. అప్పటి నుంచి దాంట్లో ఇల్లు కట్టుకొని దాంట్లో ఇప్పటికే ఇల్లు ఏదైనా వర్షాకాలంలో మేము వర్షం పడినప్పుడు కందులో జొన్నలో చల్లుకొని దాన్ని జీవనం చేస్తున్నాము. ఇప్పుడు ఇన్ని 90 ఏళ్ళు మేము దాంట్లో అనుభవం ఉన్నాము. ఇప్పుడు ఒక అదర్ కులస్తులు వచ్చి లొకేషన్ మమ్మల్ని ఇచ్చిస్తున్నారు. కాబట్టి నేను పోయిన నెల 29వ తేదీ నా నేల పెన్షన్ చేసుకున్నా. పెన్షన్ వేసిన తర్వాత 30వ తేదీ నైట్ రౌడీని తీసుకొచ్చి ప్లాస్టిక్ మొత్తం పెన్షన్ చేసేసింది. ఇది అగ్ర కులస్తుల దగ్గర దళితులు బతికేదానికి ఎక్కడ భయంగా ఉండదు మాకు. వీళ్ళు నైట్ కూడా ఏం చేస్తారని చెప్పేసి మాకు భయంగా ఉండదు. రెయ్యి రావాలంటే మా కుటుంబం కూడా ఈ రాళ్ళు పాలు కొట్టిన దానివల్ల రేపు రాత్రిలో కూడా మా కుటుంబం పైన వచ్చి దౌర్జన్యం చేస్తే మాకు ఎవరు దిక్కులేదు అలా. కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ప్రకాశం జిల్లా అద్దంకి బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో రేపు ఉదయం 11:30 డ్రగ్స్ ఫ్రీ ఇండియా 10 కోట్ల మెగా ప్రతిజ్ఞ క్యాంపును ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 6 నుంచి 20 వరకు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, సేవా సంస్థల్లో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్ర న్యాయశాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్వయంతో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ
విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నిర్వహిస్తూ ఉన్నాము. మేము గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మరియు కమ్యూనిటీలలో వ్యసన ముక్తిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఆగస్టు యూత్ డే మరియు ఇండిపెండెన్స్ డే 2 ఈ నెలలోనే వస్తాయి. మరియు ఈ ప్రచార కార్యక్రమము బ్రహ్మకుమారిస్ మాజీ ప్రధాన నిర్వాహకురాలైన గౌరవనీయులైన దావి ప్రకాశమణి గారి జ్ఞాపకార్థం కూడా అంకితం చేయబడింది. ఆమె తమ జీవితమంతా మానవ సేవకు, విలువలను పెంపొందించడానికి మరియు సమాజాన్ని మెరుగుపరచడానికి అంకితం చేశారు. ఆ స్ఫూర్తితోనే మేము ఈ సేవను నిర్వహిస్తూ ఉన్నాము. కనుక రేపు అద్దంకి సెంటర్లో కమిషనర్ గారు, సిఐ గారు, ఎంఈఓ గారు మరియు ప్రముఖ మొదలుగా వారు పాల్గొంటున్నారు. మరియు బ్రహ్మకుమారిస్కు సంబంధించిన నలువైపులా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లిన సురేష్ నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందా లేదా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. దగ్గర పోదాం కదా. దూరంగా ఉండక మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై అధికారులు సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మీరు ఆన్లైన్లో మీ సేవ ఉంటుంది కదా, కొత్త పాస్బుక్ రాలేదా? ఎందుకు రాలేదు? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం చింతవలస గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం 4 రోజులు నిర్వహించారు. టీడీపీ ఆర్గనైజర్ సెక్రటరీ పిన్నింటి రమేష్ నాయుడు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. జిల్లా మొత్తం ఎక్కడికి వెళ్ళి 5 రూపాయలు భోజనం ఎవరు పెడతాంటారు?
ప్రభుత్వం పెడుతుంది ఇవన్నీ కూడా. పేదలందరికీ ఇల్లు నెక్స్ట్ గవర్నమెంట్ ఉండేటప్పుడు పేదలందరికీ ఇల్లు గవర్నమెంట్ చేస్తుంది. అదేవిధంగా గీత కార్మికులు ఉన్నారా పేదోళ్ళందరికీ కూడా బ్రాంచ్ షాపుల టెండర్లో వాళ్ళకి వాటర్ ఇస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ, ఇంట్లో ఎవరికైనా దెబ్బలు తగిలిందనుకో, యాక్సిడెంట్ అయ్యిందనుకో, ఏమైనా జరిగిందనుకో గవర్నమెంట్ దానికి మన ఆరోగ్యశ్రీ ద్వారా ఏమైనా ఉంటే ఆపరేషన్ అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం గొండుపాలెములో ప్రతిపాదిత ఎంఎస్ఎంఈ పార్క్ కోసం చేపడుతున్న భూసేకరణను వెంటనే నిలిపివేయాలని రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు జారీ చేసిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూసేకరణ చేపట్టడం చట్టవిరుద్ధమని రైతు కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. రైతుల హక్కులను కాపాడే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. పత్రం ఇచ్చి పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ పెట్టి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరే ధర్నా చేసి నిరసన తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే వాళ్ళ భూసేకరణ జరుగుతున్నట్టు కానీ ఎక్కడైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఓ పేపర్ ప్రకటన ఇవ్వలేదు, శంకుస్థాపన హడావుడిగా చేశారు, ఓ పార్క్ కడతారని చెప్పారు. ఇది చట్టబద్ధత అటువంటిది కాదు. కాబట్టి చట్టబద్ధత కాకుండా ఈ విధంగా అధికారులు చేయడం సరైనది కాదు. ఎక్కడైనా భూమి సేకరించినప్పుడు ఎన్ని చెట్లు ఉంటాయి, ఎన్ని పుట్లు ఉంటాయి, అందులో ఏంటి పరిస్థితి, మీరు ఎలా బతుకుతుంటారు, వాళ్ళ జీవనాధారం ఏంటి అన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఒప్పించి మెప్పించి మీరు వాళ్ళకి పరిహారం ఇచ్చి భూమి తీసుకొని మీరు పార్క్ కట్టి ఆ పార్కుల్లో ఇండస్ట్రీలు నిర్మాణించడం. రైతులందరూ ఘోషించి మేము భూములు ఇచ్చేది లేదు, దయచేసి మా భూములు జోలికి రావద్దని చెప్పేసి ఆర్డీలో చెప్తే ఎమ్మెల్యే గారు పక్క ఊర్లో మీటింగ్ పెట్టి ఆర్డీఓ గారు మీటింగ్ లో చెప్పేశారు 750 ఎకరాల భూమి మేము తీసేసుకుంటాము. కాబట్టి అక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చేస్తుంది. ఈ ప్రాంతం అంతా ప్రశాంతమైనటువంటి సేఫ్ జోన్ లోనే ఈరోజు ప్రజలు బతుకుతూ ఉన్నారు. గంజి నీళ్ళు కలిగి గంజి నీళ్ళు త్యాగైనా సరే ఈరోజు బతుకుతూ ఉన్నారు. అటువంటి ప్రాంతాన్ని ఈ రోజు నాశనం చేయొద్దని చెప్పేసి సందర్భంగా చెప్తాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సెయింట్ మేరీ విద్యాలయం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వద్దు ప్రకృతి ముద్దు నినాదాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజ్ఞాపూర్లో విద్యార్థులు ర్యాలీ, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అధ్యాపకులు సూచించగా కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యంగా పరిశీలించి మండల వారీగా పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇప్పుడున్న శ్రీనివాస్ ఆఫీస్లో లేవా? మీ ఆఫీస్లో రెస్పాండ్ అవ్వమని చెప్పండి. ఇప్పుడు మీ విలేజ్ నుంచి మరో సార్ ఉప్పరి బీసీడీఏ కదా వస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ పార్టీ కూడా మేము సబ్మిట్ చేసి ఒకటే ఉప్పరి అని ఇస్తారు. మీకు సంబంధించి మున్నూరు కావాలి, ముందు కాకుండా ఇస్తే చూస్తాం.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆహారం తీసుకున్న అనంతరం 25 మంది విద్యార్థులు కడుపు నొప్పి విరోచనాలతో అస్తవ్యస్తకు గురికాగా వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యసారదాదేవి విచారణకు ఆదేశించారు. హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్రత ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు పూర్తి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్ను మేము కూడా వెళ్ళి పిల్లలతో కొంతమంది పిల్లల్ని కూడా అందరినీ కూడా అడగడం జరిగింది. తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా మేము అడగడం జరిగింది. అంటే ఎట్లా వాట్ ఈజ్ వాట్ అని అంటే దానికి సంబంధించి సార్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత అది ఏ విధంగా అయిందనేది మనము చెప్పగలుగుతాం. అంటే ఆ రిపోర్టు సబ్మిట్ చేస్తాము. అట్లాగే వాటర్ శాంపిల్స్ కూడా తీసుకుంటాం, కలెక్ట్ చేస్తున్నారు. వాటర్ శాంపిల్స్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు. మా నాయకుల దగ్గర నుండి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావడం, సకాలంలో డాక్టర్లు స్పందించి వారిని కూడా ట్రీట్మెంట్ చేసి కలెక్టర్ గారికి తెలియడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్లీ వాటర్ శాంపిల్ను చేసి దాన్ని ఏ విధంగా రైతులకు నచ్చి చెప్పి కాలువలో కలిసేటట్టు, డ్రైనేజ్లో కలిసేటట్టు చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతాం. అలాగే పిల్లలకు ఎలాంటి ఏం కాకుండా ఇంకేమైనా అత్యవసర చికిత్స ఉన్నా కూడా దాన్ని ఇమీడియట్లీ ఆర్ఓ ప్లాంట్ కూడా చేంజ్ చేయించే దిశగా ముందుకెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి మంచి ఫుడ్ ఇచ్చే విధంగా, అంటే అన్ని మెస్ ఛార్జెస్ పెంచి సన్నబియ్యం ఎప్పటికప్పుడు హాస్టల్ విజిట్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కొండేపిలో మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మినీ మార్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువగా కిలోకు 10.12K అందిస్తున్నామని తెలిపారు. డిమాండ్ను బట్టి నెల్లూరు మొలగలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమం, ప్రజల రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వమే లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే నెలలో సంగమేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రానున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకంలో భాగంగా ప్రజలందరికీ కూడాను ఈ రైస్ ఇవన్నీ కూడా తక్కువ రేటు కావాలి, నాణ్యమైన బియ్యం అని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనం ప్రకాశం జిల్లాలో ఈరోజు 24 రిటైల్ షాప్లో మనం సెంట్రల్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బీపీటీ డైరెక్ట్గా మిల్లు చేసినటువంటి రైస్ని 50 రూపాయలకి ఇస్తున్నాం. అది బయట మార్కెట్లో 62 రూపాయలు ఉంది. అదేవిధంగా బీపీటీ మనం స్టీమ్ ద్వారా చేసినటువంటి రైస్ని 52 రూపాయలకి ఇస్తున్నాం. దాని కాస్ట్ బయట 64 రూపీస్ దాకా ఉందండి. దాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టులో ఎదురు దెబ్బ జరిగింది. ఢిల్లీ పోయారు. పార్లమెంట్లో వాయిదా తీర్మానంతో ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా అన్నీ విఫలమైపోయి ఢిల్లీలో రాజీనామాలు చేసి లోకేష్ రాజీనామా చేయాలని అడగటం అర్ధరహితం, నీ అవివేకం, నీ అజ్ఞానం. మీరు ఈరోజు మహిళలకు కానీ, ఈరోజు మహిళా సంక్షేమానికి కానీ, అది అన్ని రకాల అభివృద్ధి కానీ మేము కట్టుబడున్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా ఆయనకు ఒక డిసీజ్ వచ్చింది. ఇది మాజీ ముఖ్యమంత్రి క్రెడిట్ చోరీ డీసీగా ఏది చెప్పినా అది రెట్టుకొచ్చాడు. పూర్తి కాకుండానే నీళ్ళు ఇచ్చానన్నాడు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి డబ్బులు నీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మేము ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ ప్రజలకు ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ రోజు జిల్లాల కోసం ధర్నాలు చేస్తే పట్టించుకోవాలా. మార్కాపురం జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమన్వయంతో ఈ సంకీర్ణంలో మేము ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సమీపంలోని వెల్నెస్ సెంటర్ను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్ రవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓపీ, ల్యాబ్, ఫార్మసీ, డెంటల్, నేత్ర విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. నిపుణుల సేవలు, అవసరమైన మందులు, అన్ని పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మీరు ఇక్కడ జనరల్ సర్జరీ ఇక్కడ సర్జరీకి ఏం చేయరు సార్, ఓపీ చూసి మళ్ళీ రెఫర్ చేసుకుంటారు. మళ్ళీ
ఎంప్లాయా మీ భర్త అంటే బేసిక్ ప్రొసీజర్ సో అది కూడా మనం పంపించినాం కానీ ఎట్లోకి అరైవ్ ఇది వీళ్ళు ఇక్కడ నుండి మెడిసిన్ ఇస్తారు సార్ వీళ్ళు 2 కౌంటర్స్ ఫస్ట్ కలెక్టర్ సార్ ఇది పెట్టకుండా చూడాలి ఇమ్యునైజేషన్ అయితే ప్రతి మంది నడుస్తుంది సార్ చిన్న పిల్లలకి తర్వాత చాలా ఉంది సార్ కంప్లీట్గా డిస్మెంటల్ చేయాలి కదా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. పశువుల ఆసుపత్రి నిర్మాణం